హాయ్ వర్స్ వెల్కమ్ టు ఎన్ఫా మీ శ్రీనివాస్ ఋషి. అంటే ప్రీవియస్ వీడియోలో వశిష్ఠ గారి యొక్క నంబర్ ఎలా ఉంది, అక్కడ అతను ఎస్ యాడ్ చేసుకోవడంతో నంబర్ 9లోకి వచ్చాడు. పాపులారిటీ సడన్గా రావడం జరిగింది. దట్స్ ఓకే, మూవీ సూపర్ హిట్ అయిపోయింది. కానీ ఇండస్ట్రీ హిట్స్ అనేటివి కష్టం. ఇతను యాక్చువల్గా గవర్నమెంట్ సర్వీసెస్లో అలా చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ సర్వీసెస్లో, ఒక సివిల్ సర్వీసెస్లో, కార్పొరేట్ ఒక మేనేజింగ్ లెవెల్లో ఉంటే బాగుండేది. యాక్చువల్లీ ఇతని గ్రిడ్ ప్రకారంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నంబర్లు చాలా తక్కువగా ఉన్నాయి ఇతనికి. ఇతను ఒక రామ్ గోపాల్ వర్మ లాగా సెన్సేషనల్ డైరెక్టర్ కానీ, ఒక పాపులర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు లాగా, రాజమౌళి గారి లాగా, ఈ విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి లాగా అవ్వడం కష్టం. ఇతను సినిమా తీస్తున్నాడు, ఇతనికి ఉంది టాలెంట్, బట్ గ్రిడ్లో సరిగా లేదు. అదే మన మెగాస్టార్ గారికి తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు తెలుసు మెగాస్టార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ మధ్యన కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఎందుకంటే తనకి ఈ యొక్క 11 ఇయర్స్ ఆఫ్ గ్రిడ్లో జస్ట్ ఓన్లీ 4 ఇయర్స్ మాత్రమే చాలా బాగున్నటువంటి ఇయర్స్ ఉన్నాయి. అందుకనే బోలా శంకర్ కానీ, అంతకుముందు ఇంకో మూవీ కానీ, అంత గాడ్ ఫాదర్ కానీ, అంత అంటే ఖైదీ నెంబర్ 150 లాగా ఆడలేకపోయినాయి. అంటే తన యొక్క దశలు స్టార్టింగ్లో కొంతవరకు బాగా కలిసి వచ్చినప్పటికీ ఇక తర్వాత నుంచి కొంచెం తగ్గుకుంటూ వచ్చినాయి. అంటే ఇప్పుడు 70 వస్తున్నాడు, మెగా 70, అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇయర్లో 7లోకి వస్తున్నాడు. అంటే 7లోకి వస్తున్నాడు కాబట్టి ఇతనికి మెగాస్టార్ గారికి అంతగా అంటే సూపర్ హిట్ రాదు, కష్టం. నేను యాక్చువల్గా చిరంజీవి గారి డైహార్డ్ ఫ్యాన్ అయినప్పటికీ అది గ్రిడ్ ప్రకారంగా చెప్తున్నాను నేను. అంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి, బట్ అయినప్పటికీ తన గ్రిడ్లో ఇప్పుడు ఈ 25 ఇప్పుడు ఆగస్ట్ 22 నుంచి అతను 7లోకి వస్తున్నాడు. అంటే 7 దశ స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పటికి నా సినిమా రిలీజ్ అవుతే మాత్రం అంత బ్లాక్ బస్టర్ మూవీ అయితే కాదు. సో ఇక్కడ ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలి? 26లో రిలీజ్ చేసుకుంటే 26లో జనవరికి సంక్రాంతికి వస్తే మాత్రం సూపర్ హిట్. సంక్రాంతికి వచ్చే అనిల్ రావిపూడి మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే అతనికి దశ 7 నుంచి బయటకు వచ్చేసి 1లోకి వస్తున్నాడు అతను. 25లో దశ 7లో ఉన్నాడు అతను. సో 26లో దశ 1లోకి వస్తున్నాడు. కాబట్టి మూవీ దశ 1లో అంటే నేను ముందు నుంచి చెప్తుంది ఒకటే, మనం న్యూమరాలజీ ఏంటంటే మనకు ఎప్పుడు ఏ దశలు నడుస్తున్నాయి, ఏ దశలో మనం ఏ పని చేస్తే సక్సెస్ అవుతాము. అంటే అనవసరంగా కంటిన్యూస్గా ప్రతి ఇయర్ కంటిన్యూస్గా మన యొక్క హార్డ్ వర్క్ చేస్తూ షీప్ ఫాలో షీప్ అన్నట్టుగా చేస్తూ పోతుంటే వర్క్ కాదు. అంటే ఎప్పుడు ఏ దశ బాగుందో ఆ దశలో 100% మన ఎఫర్ట్స్ పెడితే అవుతుంది. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారికి దశలన్నీ కూడా సరిగా లేవని చెప్పాలి. సో 26లో బాగుంది. 26లో ఏ సినిమా రిలీజ్ అయినా కానీ సూపర్ హిట్ అవుతాయి. అతనికి దశ 1లోకి వచ్చాడు కాబట్టి. సో 27 బాగలేదు, అది దశ 4లో ఉన్నాడు. 28 దశ 4లో ఉంటున్నాడు. మళ్ళీ 29లో దశ 1లోకి వచ్చాడు. సో 30లో దశ 9లోకి వస్తున్నాడు. సో 4, అండ్ అగైన్ 31లో 4లోకి వస్తున్నాడు. 32లో 9లోకి వస్తున్నాడు. 33లో మళ్ళీ ఎమోషనల్ దశ వచ్చింది ఇక్కడ. 33లో ఏదైనా మరి సంఘటనలు జరగవచ్చు. ఓకే, సో పెయిన్ఫుల్ సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి 33లో. సో 34లో మనకి సో 1కి వచ్చాడు మళ్ళీ. అంటే ఓవరాల్గా తీసుకుంటే 40% మాత్రమే. 35లో మళ్ళీ 7లో ఉన్నాడు. అంటే 40% సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది చిరంజీవి గారి తన యొక్క గ్రిడ్లో. అంటే ఓవరాల్ 10 ఇయర్స్ 11 ఇయర్స్ ఆఫ్ టైంలో 4 ఇయర్స్ మాత్రమే మంచి, అంటే ఆ 4 ఇయర్స్ తను మంచిగా ప్లాన్ చేసుకొని మూవీస్ రిలీజ్ చేసుకోవాలి. అవేంటంటే 26, 29 అండ్ 34. మిగతా సినిమా ఎక్కడ రిలీజ్ చేసినా కానీ అవన్నీ కూడా మామూలుగా ఆడే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ యొక్క 26, 29, 34లో రిలీజ్ అయ్యే మూవీస్ మాత్రం బ్లాక్ బస్టర్స్ అవుతాయండి. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి వశిష్ఠ గారి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ చూస్తే వశిష్ఠ గారిలో తనకి డెస్టినీ 6లో ఉన్నాడు, మళ్ళీ బర్త్ నెంబర్ 8 ఉన్నాడు. సో ఈ విధంగా కొన్ని డేట్స్ అంటే మిస్ మ్యాచ్ అయినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం ఇక్కడ. సో 3 and 1 అదే అంటున్నాను, కార్పొరేట్ లీడర్షిప్ కనపడుతుంది అతనిది. కార్పొరేట్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్లో ఉన్నాడు. సో డైరెక్టర్గా ఎంతవరకు వస్తాడనేది కూడా డౌట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వశిష్ఠ ఐ మీన్ టు సే మన కళ్యాణ్ రామ్ గారితో తీసినటువంటి మూవీ ఓకే బింబిసారా తర్వాత చాలా గ్యాప్ వస్తుంది. అంటే ఈ విధంగా తన గ్రిడ్లో అంటే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేటువంటి దశ లేవు అతనికి.
సో, అతను చానా కొంచెం ప్లాన్‌గా జేసుకోవాలి ఎక్కడుందని. తర్వాత అతని యొక్క దశలు గూడా అంత ఎంకరేజింగ్‌గా లేవు. యాక్చువల్‌గా చెప్పాను గదా! 5, 1 ఈ దశలు ఎక్కువగా ఉంటే సినిమా సూపర్ హిట్స్ అవుతాయి. ఇతనికి 5, 1 దశలే లేవసలు. ఇప్పుడు 24లో దశ 8లో ఉన్నాడు. 25లో దశ 3లో ఉన్నాడు. 26లో దశ 2లో ఉన్నాడు. ఎమోషనల్ అంటే పెయిన్‌ఫుల్ సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయి. 27లో దశ 6లో ఉన్నాడు. ఇక్కడ ఛాన్సెస్ 27లో దశ 6లోకొచ్చాడు గాబట్టి, ఇక్కడ 27లో ఏదైనా సినిమా రిలీజ్ అవుతే 100% హిట్స్ అయ్యే అవకాశాలుంటాయి. పా మన మెగాస్టార్ చిరంజీవి గారికి 26లో రిలీజ్ అవుతే ఉంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ కనబడుతుంది. సో, 29లో దశ 9లోకొచ్చాడు. పాపులారిటీ వస్తుంది గానీ అంత డబ్బులు రాకపోవచ్చు. అంటే 29లో ఆహ్, దశ 4లో ఉన్నాడు. సో, ఈ విధంగా ఇతను తీసుకున్నట్లయితే 5 ఇయర్స్ ఆఫ్ గ్రిడ్‌లో గూడా ఒక్క ఇయర్ మాత్రమే బాగుంది. అంటే ఓవరాల్‌గా అంటే యావరేజ్‌గా 10 ఇయర్స్‌లో 2, 3 ఇయర్స్ టైం బాగుండి ఉంటది అతనికి. అంటే ఇదంతా చెప్పేదేందంటే, సరే మనకు టాలెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ కొన్ని మనకు కలిసి రాకపోవచ్చు. 'హరిహర వీరమల్లు' చూసాం గదా! ఎంత మంచి సూపర్ హిట్ సినిమా. అయినప్పటికీ దానికి కొన్ని కారణాలున్నాయి. సో, దాని గురించి వీడియో చేశాను చూడండి దాన్ని గూడా. అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. మనమేందంటే, మన యొక్క దశలు ఎప్పుడు బాగున్నాయి, అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీకి మనకు సరిపోయే ప్రొఫెషన్ ఏంటి అని సెలెక్ట్ చేసుకొని, దానికి తగ్గట్టుగా మన నేమ్‌లో నంబర్ కరెక్షన్ చేసుకొని, మనం ముందుకెళ్తే తప్పకుండా మన యొక్క ప్రొఫెషన్‌లో సక్సెస్ అవుతాం. అందుకని చెప్తున్నాను. అంటే 'విశ్వంభర' మాత్రం ఆహ్, అంటే 26లో రిలీజ్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇప్పుడు 'అనిల్ రావిపూడి' మూవీ 26లో అవుతుంది. చూడాలది. సో, ఇక్కడేందంటే 22 ఆగస్ట్ నుంచి ఇతనికి దశ 7లోకొస్తున్నాడు. అది ఇంకా క్యారీ అవుతుంది ఇక్కడ గూడా 26లో గూడా. సో, 26 ఆగస్ట్ నుంచి దశ 1లోకొస్తాడు. అంటే 27 ఆగస్ట్ వరకు. అంటే 26 ఆగస్ట్ నుంచి 27 ఆగస్ట్ వరకు దశ 1లో ఉంటాడు. అంటే ఇన్ బిట్వీన్ దట్ మూవీస్ రిలీజ్ అవుతే సూపర్ హిట్ అవుతాయి. సో, ఎలా ఉందో చూద్దాం. ఇతని యొక్క అంటే ఇతనికి చెప్పాను గదా! మ్యాజిక్ నంబర్స్ ఒకటి, తర్వాత 555 అనేటివి అవి కాపాడుతాయి. కానీ ఎంతవరకు కాపాడుతాయనేది మాత్రం మనం గ్యారంటీ ఇవ్వలేము. సో, తప్పకుండా ఇయర్లీ దశలనేటివి ఉండాలి. ఆ ఇయర్లీ దశలు 40% సక్సెస్ మాత్రమే చూపిస్తుంది. సో, ఈ విధంగా 'విశ్వంభర' అనేది ఇండస్ట్రీ హిట్ అంటే 'జగదగ వీరుడు అతిలోక సుందరి'లాగా అంత ఇండస్ట్రీ హిట్ మాత్రం కాదు. అంత డబ్బులొచ్చేటువంటి సినిమా కూడా కాకపోవచ్చు. కాబట్టి ఆహ్, సో, న్యూమరాలజీ టెల్స్ అబౌట్ వాట్ టు డూ అంటే ఎలా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలనేది ఇంపార్టెంట్. సో, 'విశ్వంభర'లో 37 ఉంది. అదొక్కటి ప్లస్ పాయింట్. ఎందుకంటే 1లో ఉంది. అదొకటి ప్లస్ పాయింట్. ప్లస్ చిరంజీవికి నెక్స్ట్ ఇయర్ 1 వస్తుంది. ఇతనికి 25లో మాత్రం ఏముంది ఇతనికి మన 'వశిష్ఠ' గారికి గురుదశలో ఉన్నాడు. కాబట్టి ఇవి ఇవి కొంతవరకు సినిమాని సేవ్ చేస్తాయి గానీ, అంటే మరీ పెద్ద పెద్ద కలెక్షన్స్ వచ్చేటువంటి సందర్భాలైతే కనిపించట్లేదు. ప్లీజ్ ఆహ్, like my video and share to your friends and others, and at the same time subscribe the channel. And if anybody has any doubts, call me to my number and WhatsApp number also 95736 28649. Thank you so much.